ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరు బాగున్నారు కదా? మరొకసారి ఆదరణ గడి అనేటువంటి దైవిక కార్యక్రమం ద్వారా మరొకసారి మిమ్మల్ని మీ కుటుంబాన్ని దర్శించడానికి దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మంచిది, రండి. ఈరోజు దేవుడు పరిశుద్ధాత్మ మనతో మాట్లాడే వచ్చిన వాక్యాన్ని మనం అందరం బలపరచబడదాం. పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున మనతో మాట్లాడుకున్న అంశం ఏంటంటే మానివేయుడి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుకున్న అంశం ఏంటంటే మానివేయుడి. పరిశుద్ధ గ్రంథం నుంచి యెషయా గ్రంథం 55వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట, భక్తిహీనులు తమ మార్గములను విడవవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా గమనించండి, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యాన్ని వింటున్న మీతో దేవుడు చెప్తున్నాడు, మీరందరూ దేవుడిని ప్రభా మమ్మల్ని దీవించు, మమ్మల్ని ఆదుకో, లేకపోతే మా బిడ్డల పక్షాన్ని మీరు ఉండు, లేకపోతే మా ఇంట్లోకి రండి, లేకపోతే మా ముందు మీరు నడవండి అని అడుగుతూ ఉంటారు. దేవుడు తన పిల్లలు ఎప్పుడు ఎవరిని పిలిచినా ఆయన రావటానికి సిద్ధంగా ఉంటాడు. మనం ఏమడిగితే అది చేయటానికి సిద్ధంగా ఉంటాడు. మన పిల్లల జీవితం మన జీవితం ఏం చేయటానికి దేవుని సిద్ధమే. దానికంటే ముందు ఈ రోజున మనం చేయవలసిన పని ఒకటి ఉంది. ఏమిటంటే, ముందు మనం దేవుడిని అడిగేటప్పుడు మానవలసినవి కొన్ని ఉన్నాయి. దేవుడు చెప్తున్నాడు, నేను నిన్ను దీవించాలంటే ముందు నువ్వు వాటిని మానేయాలి. ఏం మానాలి? ఈరోజు దేవుడు అదే మాట్లాడుతున్నాడు, మానవలెను. ఏం మానాలి అంటే, మనం చదివిన భాగంలోనే ఉన్నాయి, మీ తలంపులను మనం మానివేయాలి. మనుషుల తలంపులు మానివేసి దేవుని తలంపులు ఏమైతే ఉన్నాయో వాటిని మనం అనుసరిస్తే ఖచ్చితంగా మనం అడిగినవన్నీ దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఈ రోజున కొన్ని విషయాలు నేను చెప్తాను. చాలామంది దేవుని మందిరానికి వచ్చి మానవలసిన వాటిని మానరండి, విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టరు, దూరంగా ఉంచవలసిన వాటిని దూరంగా ఉంచరు. అందుకే దేవుడు చెప్తున్నాడు, ఇంకొంచెం లేట్ అయిపోతుంది నీకు ఆశీర్వాదం. పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున వాక్యం వింటే మీతో దేవుడు చెప్తున్నాడు, మీ ఇంట్లో దేవుడు ఉండాలనుకుంటున్నాడు, అయితే మీరు మానాలి. ఏం మానాలి? ఒక 2 విషయాలు చెప్పి వాక్యంలో ముందుకు వెళ్తాను. ఒకటి, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాల ప్రకారం మనం ఆలోచన చేస్తే, మనమంట మానవలసింది ఏంటంటే సన్నుగటం, సంశయాలు మానాలి. ఈరోజు చాలామంది దేవుని మందిరానికి వస్తూ వాక్యాన్ని వింటూ వాక్యాన్ని చదువుతూ కూడా సనగటాలు మానలేదు. సనగటాలు, అలగటాలు, గొనగటాలు ఇవి మానట్లేదు చాలామంది. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘం చెప్తున్నాడు, దేవుడు మీ జీవితంలో అద్భుతం చేయాలంటే దేవుని సన్నిధికి వస్తున్న మనం ముందు సనగటం, సంశయాలు మానాలి. వాక్యం వింటున్న దేవుని బిడ్డ ఒక్కసారి నీ గుండె మీద చేసుకుని ఆలోచించు, నువ్వు మానేవా లేదా? నువ్వు మానివే, దేవుడు నీ పట్ల అద్భుతాలు చేస్తాడు. రెండవది, మనం మానవలసినది ఏమిటి? రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 20వ వచనం ఉన్నటువంటి లేఖన ప్రకారం చూస్తే, నీ పని కోసం దేవుని పనిని పక్కన పెట్టడం మానేయాలి. చాలామంది చేసే పని ఏంటి తెలుసంటే, వారి పని ఉందనుకోండి దేవుని పని మానేస్తారు, వారి కుటుంబం ఏదైనా అవసరం ఉందనుకోండి దేవుని పక్కన పెట్టేస్తారు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, నీ పని కోసం దేవుని పని పక్కన పెట్టడం మానివేయాలి. దేవుడికి మహిమ కలుగునుగాక. 3వ మాట చెప్తాను, మనం మానవలసింది ఏంటంటే, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాల ప్రకారం మనం పరిశీలన చేస్తే, ఈ లోక మర్యాద చొప్పున నడవటం మానేయాలి. ఈ రోజున చాలామంది దేవుని మందికి వస్తూ ఈ లోక ఆచారానికి అనుసరిస్తూనే ఉన్నారు. కానీ వీళ్ళు అంటారు, దేవుడు మమ్మల్ని దీవించట్లేదు అంటాడు. దేవుడు నేను దీవిస్తాను అంటున్నాడు, కాదంటలేదు. కానీ నువ్వేం చేయాలి? దేవుని సన్నిధికి వస్తాను, నువ్వు ఈ లోక మర్యాద చొప్పున లోక ఆచారం చెప్పు నడవటం మానే. అవి మానకుండా ప్రభు అంటే దేవుడు నిన్ను సరిగ్గా పట్టించుకోడు. ఈ లోక మర్యాద చొప్పున నడవటం మానివేయండి. దేవుడు మీకు తోడుగా ఉండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవాన్ని స్తోత్రాలు. మరొకసారి ఈ వాక్యం ద్వారా ఆదరణ గడియ అనేటువంటి ఈ దైవిక కార్యక్రమం ద్వారా ప్రజలతో, బిడ్డలతో మీరు మాట్లాడుతున్నారు. ఈ రోజు నుంచి నా వాక్యం ఉన్న ప్రతి బిడ్డ వారి తల్లంపులను మాని నీ చిత్తాన్ని నెరవేర్చేవారుగా నిలబెట్టడానికి కృప చూపించే సహాయం తెచ్చమని, వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని బలపరచమని యేసు నామములో అడిగి పొంది ఉన్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.